తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ సభలు విజయవంతంగా సాగుతున్నాయి. ఊరూరా ప్రజలు వెల్లువల తరలివచ్చి తమ సమస్యలను అధికారులకు చెప్పుకుంటున్నారు. గత 5 ఏళ్లుగా తమను పట్టించుకున్న నాదుడే లేడని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమను పిలిచి మరీ సమస్యలు అడిగి తెలుసుకుంటోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్ల పరిష్కారం కాని సమస్యలను గ్రామ సభలో అధికారులకు చెప్పుకొని పరిష్కరించాలని వారు వేడుకుంటున్నారు. ప్రజలు సమస్యలను అధికారులు నోట్ చేసుకుంటూ ఉన్నారు. ఇటు పాలకుర్తి నియోజకవర్గం పరిధిలో గ్రామ సభలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి ఆదేశాలతో స్థానిక కాంగ్రెస్ నేతలంతా ప్రజలకు అండగా నిలుస్తున్నారు. దరఖాస్తులను ఫిల్ చేయడంలో ప్రజలకు సహకరించడంతో పాటు పలు సమస్యలను కాంగ్రెస్ నేతలే స్వయంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వేగంగా పరిష్కరించాల్సిందేనని అధికారులకు స్పష్టం చేస్తున్నారు. 335/A/1 లో కటారు శ్రీనివాసరావు 2 ఎకరాల 11 గుంటలు, 335/A/1/3 లో కటారు శ్రీనివాసరావు 35 గుంటలు, 335/A/5 లో కటారు శ్రీనివాసరావు ఎకరం 13 గుంటలు, 335/A/E లో కటారు శ్రీనివాసరావు 35 గుంటలు, 335/A/1 లో కటారు శ్రీనివాసరావు ఎకరం 12 గుంటలు, 336/B/1 లో కటారు శ్రీనివాసరావు 4 ఎకరాల 28 గుంటలు, 336 లో కటారు ఉపేంద్రరావు 21 గుంటలు. వీటితో పాటు గ్రామకంఠంలో ఉన్న భూమి 603 సర్వే నంబర్లో తాడోజు సోమయాచారి ఎకరం 18 గుంటలు, 603/A/2 శీలం యాదగిరి 29 గుంటలు, శీలం నరహరి 29 గుంటలు, శీలం శ్రీహరి 29 గుంటలు, శీలం రామ్దేవ్ 29 గుంటలు. ఇది 603 సర్వే నంబర్. 435 సర్వే నంబర్లు వచ్చేసి 435/1/2/4 కటారు జితేందర్ రావు 5 ఎకరాల 33 గుంటలు, 433/B/2/3 లో కటారు ఉపేందర్ రావు 5 ఎకరాల 33 గుంటలు, 435/B/2/5 లో కటారు దివాకర్ రావు 5 ఎకరాల 33 గుంటలు, 435/B/2/2 లో కటారు శ్రీనివాసరావు 5 ఎకరాల 33 గుంటలు. ఇది మొత్తం కలిసి 75 ఎకరాల 37 గుంటలు. జనగామ జిల్లా కొండకండ్ల మండలం రామవరం గ్రామంలో విజయవంతంగా గ్రామ సభ నిర్వహించారు. ప్రజలు భారీగా తరలివచ్చి అధికారులకు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుతో సహా పలు సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకున్నారు. ప్రశాంతంగా జరుగుతున్న గ్రామ సభలో బీఆర్ఎస్ నేతలు ఘర్షణ వాతావరణం సృష్టించే ప్రయత్నాలు చేసినప్పటికీ వారి కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు. గత 10 ఏళ్లుగా ఏనాడైనా గ్రామ సభలు నిర్వహించారా, ప్రజా సమస్యలు పట్టించుకున్నారా అని గ్రామస్తులు నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కేవలం వారి సొంత కార్యకర్తలకే పథకాలు అందేలా చేశారని జనం ఆగ్రహించడంతో బీఆర్ఎస్ నేతలు నిమ్మకుండిపోయారు. ప్రజా ఆగ్రహంతో సైలెంట్గా వెనక్కి తగ్గారు రామవరం బీఆర్ఎస్ నేతలు. మరోవైపు గ్రామ సభను విజయవంతం చేయడంలో రామవరం కాంగ్రెస్ నేతలు సక్సెస్ అయ్యారు. ఏఎంసీ డైరెక్టర్ గిరగాని క్రాంతి కుమార్ దగ్గరుండి మరీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తనదేనంటూ రామవరం ప్రజలకు క్రాంతి కుమార్ భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉండడమే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి లక్ష్యమని చెప్పారు. మరోవైపు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తానే స్వయంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి వద్దకు తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. గ్రామ సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి క్రాంతి కుమార్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు బొమ్మెరబోయిన మహేందర్, గిరగాని కార్తిక్ గౌడ్, మోర్తాల శ్రీకాంత్లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఎవరైనా ఈ లిస్ట్ లో పేరు రావాలంటే ఆ లిస్ట్ లో పేరు రావాలని కూడా పేర్లు పెట్టుకోరు. దరఖాస్తుదారుకి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, అదేవిధంగా ఆత్మీయ భరోసా కరువు 12,000 రూపాయలు వస్తుంది. వచ్చే వరకు కూడా మేము మీకోసం పోరాడతాం. ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారికి, ఝాన్సీ రెడ్డి గారికి ఇదే విషయాన్ని తెలియజేసి మన గ్రామానికి రావాల్సిన ఓటాన్ని మనం సాధించుకుంటాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఏదైనా బల్బులు మీరు చూసారో మీరంతా కూడా వచ్చే రోజుల్లో వాళ్ళకు తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బల్బులు తగ్గించాల్సిన అవసరం కూడా ఉందని నేను మళ్ళీ కోరుతా ఉన్నా. మీరు ఏ పథకాలు వచ్చే రోజుల్లో కూడా చాలా పథకాలు వస్తాయి. ప్రతి పథకాలు కూడా మీకు ఇచ్చేంత వరకు మేము తప్పకుండా పోరాటం చేస్తాం. మీకోసం మేము పనిచేస్తాం. ఎవరైనా పేరు రాకపోతే, ఎవరైనా లబ్ధిదారులు ఉంటే, ఎవరైనా అర్హులు ఉంటే రేపటి నుండి ఈ ప్రక్రియ మళ్ళీ కొనసాగుతుంది. మళ్ళీ కూడా దరఖాస్తులు పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా మేమందరం ముందుంటాం. మీరు ఒక్కరు బాధపడాల్సిన పని లేదు. ప్రతి పేద గుర్తించి
అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. ఎవరు బాధపడాల్సిన పని లేదు. పేర్లు బాధపడద్దు, పేర్లు మళ్ళీ అప్లై చేసుకోండి. అర్హులైన ప్రతి ఒక్కరికి మేము ఆ రోజు స్టేజ్ మీద అదే మాట మాట్లాడినాం. ఇంట్లో కూర్చొని పేరు రాయమని చెప్పినాం. మేము రాసింది కార్యదర్శి రాసింది, ఆమె చూపెట్టింది. వాళ్ళు రాస్తే 34 పేర్లు వచ్చేది. మేము 450 మంది పేర్లు తీసుకొచ్చినాం. అట్లయినా వస్తుందా? అర్హులైన అందులో వస్తుందా? అర్హులైన వాళ్ళకి ప్రత్యేకంగా, లేని వాళ్ళకు, అసలు లేని వాళ్ళకు మీ అందరి సమక్షంలో పేదవాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. మీరు ఎవ్వరు బాధపడద్దు. సెకండ్ విడతలా వేరే వాళ్ళకి వస్తాయి, రావని బాధపడద్దు. ఫస్ట్ వచ్చేది కొన్ని కాబట్టి అన్ని మనం చూసుకొని మన దాంట్లో ఫస్ట్ పేదలకు ప్రియారిటీ ఇద్దాం. వాళ్ళు ఆస్తున్నదా లేదని చూసినాకనే ఏ కులం అనేది మనకు సంబంధం లేదు, ఏ పార్టీ అనేది చూస్తే సంబంధం లేదు. మీ సభ చెప్తున్నాం, పేదలకు న్యాయం చేయాల్సిందే. పార్టీకి పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. 5 సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎవరు చింతపడదు. దయచేసి సభకు వచ్చినందుకు ధన్యవాదాలు. జై కాంగ్రెస్.